పైడి చింతపాడు గ్రామం. సాయంత్రం 6 గంటల సమయం. ఊరు నెమ్మదిగా చీకటిలో కలిసిపోతుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్య నుండి గాలి వీస్తోంది. చనిపోయిన సంధ్య సంగతులు ఇంకా ఊరిలో నీడలా కదులుతున్నాయి. ఆకాశం మెరుస్తోంది. పక్షుల కేకలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగార్జున అన్నయ్య రాము ఇంటి ముందు తన బైక్ దగ్గర నిలుచున్నాడు. బ్యాగులో పాటల పుస్తకాలు పెట్టుకున్నాడు. అతని ముఖంలో కాస్త ఆలోచన, కానీ ధైర్యంగానే బైక్ దగ్గర నిలుచున్నాడు. అతని కళ్ళల్లో ధైర్యం, కానీ లోపల అలజడి. బైక్ స్టార్ట్ చేసి అతను వెళుతున్నాడు. చెట్ల మధ్య నుండి వచ్చిన పొగమంచు బైక్ ను చుట్టుముట్టుతుంది. ఎక్కడో దూరంగా ఊపిరి పీల్చేలా వినిపించే శబ్దం. చిన్న తిరుపతి దగ్గర కామవరపు కోట గ్రామంలో మ్యూజిక్ ప్రోగ్రామ్ కి రాము వెళుతున్నాడు. భీముడోల మీదుగా వెళ్లే రోడ్డు నిశ్శబ్దంగా ఉంది. సమయంలో అతని బైక్ లైట్ మెరిసిపోతుంది. మరింత చీకటి పడుతుంది. రాము తన బైక్ పై వెళుతూ ఉన్నాడు. రోడ్డు పక్కనే పాడుబడిన గుడిసెలు, చెట్లు, ఇవన్నీ అతని చుట్టూ నిశ్శబ్ద సాక్షుల వలె ఉన్నాయి. బైక్ ఒక్కసారిగా ఆగిపోతుంది. తన మనసులో ఆలోచన కుదిపేస్తోంది, కానీ క్షణాల్లోనే బైక్ ను మళ్లీ స్టార్ట్ చేస్తాడు. రాము ముందుకు సాగుతున్నాడు, కానీ వెనక నుండి గాలి వీస్తూ వచ్చినట్టుగా అనిపిస్తోంది. రాము కామవరపు కోట చేరాడు. మార్గంలో ఉన్న వింతలన్నీ ఇప్పుడు వెనక్కిపోయినట్టు అనిపిస్తోంది. కొంచెం ఎక్కడో ఉన్న భయం కాస్త ఇప్పుడు క్రమంగా ఉల్లాసంగా మారింది. వేదిక వద్ద వెలిగిన దీపాలు, రంగుల కాంతులు, చిన్నపిల్లలు నవ్వుకుంటూ పరిగెడుతున్నారు. బాణాసంచ శబ్దాలు వినిపిస్తున్నాయి. చీకటి మధ్యలో వెలుగుతో నిండిన ఈ వేదిక రాముకి ఊపిరి పీల్చుకున్న అనుభూతిని కలిగించింది. తన ప్రయాణం విజయం సాధించిందన్న నమ్మకం ఏర్పడింది. రాము స్టేజ్ పైన మైక్ పట్టుకుని ఉన్నాడు. అక్కడి జనాల్లో ఓ సందడి. రాము, మీరు కూడా ఇలాంటి వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారా అని అన్న వెంటనే పాట మొదలవుతుంది. వెంటనే మూడ్ మొత్తం హాయిగా మారుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ రాము ఇంటికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది? మండు వేసవి కాలంలో మారుతున్న గాలి, ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, జోరు వాన. ఆ రాత్రి ఏం జరగబోతుందో తెలియదు. వెలుగు చీకటిలో కలిసిపోయింది. తర్వాత భాగంతో మళ్ళీ కలుద్దాం.